నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొన్న జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు అలాగే ఒక యూనియన్ టెరిటరీ. సరే, 4 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్లో 29కి కంప్లీట్ అవుతాయి, అది వేరే విషయం. సో 29కి టోటల్గా అన్ని కంప్లీట్ అయినట్టుగా మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు అలాగే యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఈ ఎన్నికల విషయంలో అస్సాం, కేరళ అటుంచితే వెస్ట్ బెంగాల్, తమిళనాడు విషయంలో మొత్తం ఆ లెక్కలన్నీ కూడా మనం నెల రోజుల క్రితమే మాట్లాడుకోవడం జరిగింది. అసలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలాంటి గ్రౌండ్ ఉన్న నేలలు, ముఖ్యంగా సనాతనానికి, హిందుత్వానికి బలమైన భయంకరమైన గ్రౌండ్ ఉన్న నేలలు కాస్త ఈరోజు ఒక ద్రవిడ భావజాలనుకో లేదంటే అక్కడేమో ఇంకొక భావజాలనుకో ఎలా మారిపోయాయి అని మనం చెప్పడం జరిగింది. ఈ 2 ఎన్నికలను కూడా మనం చాలా బలంగా ఫోకస్ చేయడం జరిగింది. ఈ రెండిట్లో కూడా ఆనాడు కూడా ఒకటే చెప్పాం, అలాగే మొన్న ఎన్నికలు జరిగిన రోజు చెప్పాం, ఈ రోజు కూడా అదే. ఢిల్లీలో వచ్చిన ఒక తమిళనాడు నుంచి వచ్చిన లెక్క ఏదైతే ఉందో దానిని బట్టి చాలా స్పష్టంగా ఇక్కడ మగధా న్యూస్ చెప్పిందే నిజమవుతోంది. ఇటు తమిళనాడు అండ్ బెంగాల్లో అనేది ఒక స్పష్టత వచ్చింది. అదేంటి అంటే బెంగాల్లో మొదటి విడత కంప్లీట్ అయినప్పటికే లెక్కలు మారిపోతున్నాయి. నిజానికి అక్కడ బెంగాల్ దీదీ గర్జన అని పెట్టినా, అలాగే సర్వేలన్నీ కూడా బెంగాల్లో దీదీకి అనుకూలంగా ఉన్నాయి అని చెబుతున్నప్పటికీ కూడా పూర్తిగా బెంగాల్లో దీదీ నిలబడేలాంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. దీనికి సంబంధించిన ఎలాబొరేట్గా మళ్ళీ మనం సోమవారం రోజు మాట్లాడుకుందాం. రైట్, ఇదిలా ఉండే. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఇప్పుడే అందుతున్న డేటా, అది కూడా ఢిల్లీ నుంచి ఎలక్షన్ కమిషన్ వేసుకున్న అంచనాల ప్రకారం నమోదైన ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో 85% ఓటింగ్ పర్సంటేజ్, అది కూడా తమిళనాడు లాంటి చోట ఎండల్లో వచ్చి మరి ఓటేశారు అంటే గనక ఈ ఓటంతా ఎవరిది అన్న అంచనాలలో అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన లెక్కలు ఈ అంచనాల ప్రకారం కనుక చూస్తే దాదాపుగా ఢిల్లీకి 18 లక్షల మంది చెన్నై నుంచి వాళ్ళ ప్రాంతాలకి ఓటేయడానికి వెళ్లారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఓటర్లు చెన్నైలో నివాసం ఉండే గ్రామీణ ప్రాంతాల్లోనూ చుట్టుపక్కల జిల్లాల్లోకి 18 లక్షల మంది రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకొని, ఇది గవర్నమెంట్ రవాణా సౌకర్యం, అలాగే ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లిన వాళ్ళు ఇంకో 18 లక్షల మంది ఉంటారు అనే అంచనా. నిజానికి మొన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడు గతంలో ఎప్పుడు చూడనంతగా చెన్నై మహానగరం మొత్తం కూడా ఖాళీ అయిపోయింది అని చెబుతున్నారు. కేవలం అక్కడున్న ఓటర్లు, అక్కడున్న సెటిలర్స్ లాంటి వాళ్ళు మాత్రమే చెన్నై నగరంలో ఓటు వేశారు తప్ప చెన్నై నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్కడ ఉద్యోగాలు చేయడానికో పనుల కోసమో వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటేయడానికి ఈసారి గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నెంబర్ 1. అలాగే నెంబర్ 2, యూకే నుంచి యుఎస్ అండ్ అబ్రాడ్లో ఉన్న తమిళనాడు వాసులు దాదాపుగా వీళ్ళందరూ ఒక వారం రోజులు ముందుగానే, ఎన్నికలకి వారం రోజులు ముందుగానే వీళ్ళంతా చెన్నైకి చేరుకున్నారు, తమిళనాడుకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలా అంటే యుఎస్ అండ్ యూకే ట్రావెల్ రిపోర్ట్ కనుక చూస్తే 10 రోజుల పాటు దాదాపుగా చెన్నైకి అబ్రాడ్స్ నుంచి 230 విమానాల్ని వాడారు. 230 విమానాలు చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చాయి. అంటే ఎయిర్లైన్స్ ఏం చేస్తారు అంటే రిజర్వేషన్ ఎవరైతే రిజర్వ్ చేసుకుంటారో దానిని బట్టి విమాన సంఖ్యను పెంచుతూ వెళతారనమాట. అంటే ఒక్కో విమానానికి ఒక 250 మందిని చొప్పున వేసుకున్నా దాదాపుగా వచ్చిన వాళ్ళ సంఖ్య ఫారెన్ నుంచి బయట నుంచి 50,000 పైచిలుకే ఉన్నట్టుగా తెలుస్తోంది. 50,000 పైచిలుకు అబ్రాడ్లో ఉన్న తమిళియన్స్ అందరూ వచ్చి ఓటేశారు. ఇక 3వది అదేంటి అంటే మహిళా ఓటు బ్యాంక్. మహిళలు మరీ ముఖ్యంగా ఇంత ఓట్ బ్యాంక్ పెరగడానికి గల కారణం ఏంటి అంటే గతంలో ఎప్పుడూ రానంత మంది మహిళలు ఓటేయడానికి వచ్చారు ఈసారి. ఎందుకు అనే లెక్కలు మనం చెప్పిన స్ట్రాటజీస్, మగధా న్యూస్ చెప్పిన స్ట్రాటజీస్ గనక అంచనా వేసుకుంటే ఇప్పుడు మనం తీస్తున్న బయటకు వచ్చిన ఈ అంచనాలు ట్రాన్స్పోర్ట్ లెక్కలే ఇవి. ట్రాన్స్పోర్ట్ అండ్ మహిళా ఓటు బ్యాంక్ లెక్కలు అంటే వాళ్ళ సర్వీస్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పోర్ట్ సర్వీస్, ఆర్టీసీ కానీ ఎయిర్లైన్స్ కానీ ముఖ్యంగా మహిళలు కానీ భారీగా పోలింగ్ కేంద్రాలకి చేరుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ అంచనాల ప్రకారం అందరూ ఒక వ్యక్తి కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే విజయ్ దళపతి, విజయ్ జోసెఫ్. విజయ్ కోసం భారీగా ఓటర్లు తమిళనాడుకి వచ్చారు అనేది ఇప్పుడు అందుతున్న సమాచారం. ఇవాళ లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఆధారంగా దాదాపుగా కౌంటింగ్ ప్రారంభమయ్యే లోపుగానే కొన్ని లెక్కలు, కొన్ని అంచనాలు వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ తీసిన లెక్కలే ఇవి. స్టాలిన్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటుంది ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు తీసిన అంచనా అండ్ లెక్కల ప్రకారం చూసుకుంటేనే ఒక రకంగా షాక్ అవుతున్నారు. నిజానికి ఈ స్థాయిలో డిఎంకే కోసం అయితే రారు, గతంలో కూడా రాలేదు.
జయలలిత ఇష్యూ జరిగిన సమయంలో కూడా రాలేదు, కానీ ఇప్పుడు వచ్చారు అంటే దీనికి పూర్తి కారణం ఇక్కడ కొత్తగా విజయ్ అంటే డిఎంకే అండ్ ఏఐడిఎంకే విషయంలో ఒక రకంగా ఈ పద్ధతిని వద్దు అని అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ తమిళులు డిఎంకేని అలాగే ఏఐడిఎంకేని పక్కన పెట్టి ఈసారి మూడో ప్రత్యామ్నాయం కోసం చూడబోతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. పర్టికులర్గా విజయ్ లాంటి వ్యక్తిని, ఈ తరం వ్యక్తిని, అది కూడా సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తిని తాను మార్పు చేస్తాను, ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ అవసరం లేకుండానే చేస్తాను అని చెబుతున్న విజయ్ని మరి ఓన్ చేసుకుంటున్నారా? బయట నుంచి మరీ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బయట దేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు అంటే గనక మరి ఈ లెక్కలు దాదాపుగా అటు విజయ్ వైపే కనబడుతున్నాయి. నిజానికి విజయ్ ఒక 30 to 35 సీట్స్ కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. తాను కింగ్ మేకర్గా మారే అవకాశాలు ఉన్నాయి. కింగ్ మేకర్గా తాను మారే పరిస్థితే వస్తే గనక తానే కింగ్ అవ్వాలని కూడా కోరుకుంటాడు అని మనం మొన్న మధ్యనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ వైపు దాదాపుగా బలంగా కనబడుతోంది ఈ ఓట్ బ్యాంక్ అంతా. మరి చూద్దాం. బెంగాల్ అయితే స్పష్టంగా మగధా న్యూస్ చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ప్రీపోల్ సర్వేల ఆధారంగా కాదు, బెంగాల్లో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు, అక్కడ దాదాపుగా ఒక 4-5 ఏళ్లుగా అంటే ఒక రకంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీది వ్యవహరిస్తున్న తీరుతో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని అక్కడ ప్రజలే ఎదురు చూస్తున్నారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ విషయంలో పూర్తిగా అక్కడ బీజేపీ రాబోతుంది అనేది మగధ క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే వరకు విజయ్ వైపు అంచనాలు చాలా బలంగా కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. తమిళనాట విజయ్ గనక డిప్యూటీ సీఎంఓ అయితే కనుక ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఈ మధ్య చూసాం, ఒక చాలా కాలం తర్వాత ఒక సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యారు అంటే తమిళనాడులో కూడా అలా కావాలి అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారో అప్పుడు తమిళనాడు ప్రజల్లో ఎక్కువగా సినీ పరిశ్రమ, సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం కూడా తమిళనాడు, చెన్నై నగరం, వీళ్ళంతా కూడా బలంగా కోరుకుని జయలలిత తరువాత ఒకవేళ విజయ్ని చూస్తున్నారేమో, మేబీ క్రిస్టియన్ ఓటు బ్యాంకో క్రిస్టియనో ఇదంతా పక్కన పెట్టి మరి విజయ్ ఏమైనా మానవత్వంతో పనిచేయగలడు అని భావిస్తుండొచ్చు. ఎందుకంటే తాను ఓపెన్గా పెరియార్ భావజాలాన్ని అనేక మంది వ్యక్తులు చెబుతూనే పెరియార్ భావజాలాన్ని కూడా చెప్పాడంటే అది ద్రవిడ భావజాలం. బేసికల్లీ అతను క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అంతా తనకు వస్తుంది. అలాగే సినీ పరిశ్రమ, అలాగే ఇటు మహిళలు, ముఖ్యంగా తన ఫాలోవర్స్, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎన్ఆర్ఐలు అందరూ కూడా మరి విజయ్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. తను ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా వెళ్ళిన విజయ్ మరి ఎలాంటి ఇమేజ్ బిల్డ్ చేస్తారో చూడాలి.